హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో లంప్డ్ సిస్టమ్ గురించి అండ్ దాని యొక్క అనాలిసిస్, దాని యొక్క డెరివేషన్ మనం చూద్దాము. ఎక్స్ప్రెషన్ యొక్క డెరివేషన్. సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో, లేటెస్ట్ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ లంప్డ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుంటే ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, స్టడీ స్టేట్, అన్స్టడీ స్టేట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్లో స్టడీ స్టేట్ అని దేన్ని పిలుస్తామో, అన్స్టడీ స్టేట్ అని దేన్ని పిలుస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఎక్విప్మెంట్లోంచి లేదా ఒక పార్ట్లోంచి టెంపరేచరు క్యారీ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది వెళ్తుంది. ఓకే, అది Q1 అనుకుందాం. దాని యొక్క టెంపరేచరు బోత్ సైడ్స్, ఇటువైపు ఒక టెంపరేచరు, ఇటువైపు ఒక టెంపరేచరు, డిపెండింగ్ అపాన్ దేర్ అప్లికేషన్. సో అది మారుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక రాడ్ యొక్క టెంపరేచరు లేదా ఒక బార్ యొక్క టెంపరేచరు ఒక సైడ్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, రెండో సైడ్ 7 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఎప్పుడు? టైం 2 PM దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైం 5 PM అయింది. అప్పుడు కూడా మనకి ఒక సైడ్ 15 డిగ్రీస్ ఉంది, ఇంకొక సైడు 7 డిగ్రీస్ ఉంది. ఓకే, అంటే బోత్ టెంపరేచర్స్ అన్చేంజ్డ్. దీన్నే మనం స్టడీ స్టేట్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇందులో ఏమవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఈ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. దాన్ని మనం స్టడీ స్టేట్ అంటాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్నే మనం అన్స్టడీ స్టేట్ లేదా ట్రాన్సియంట్ అని పిలుస్తాము. ఇదేంటి అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఈ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 PMకి 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇటువైపు ఉంది, 7 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇటువైపు ఉంది. కొంత టైం అయిన తర్వాత ఆ 5 PMకి చూసినట్లయితే ఇటువైపు 12 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చింది అండ్ ఇటువైపు 5 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అయింది. సో దీన్ని మనం అన్స్టడీ స్టేట్ లేదా ట్రాన్సియంట్ స్టేట్ అని పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ద టర్మ్ స్టడీ ఇంప్లైస్ నో చేంజ్ విత్ టైమ్ ఎట్ ఎనీ పాయింట్ విత్ ఇన్ ది మీడియం. సో ఆ చేంజ్, టెంపరేచర్ చేంజ్ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ విత్ ఇన్ ద మీడియా. అంటే ఈ రాడ్లో ఏ పాయింట్లో చూసుకున్నా సరే ఆ టెంపరేచర్ చేంజ్ అనేది ఉండదు. కానీ ఈ ట్రాన్సియంట్లో మాత్రం అలా ఉండదు. టైం టు టైం అది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం లంప్డ్ హీట్ కెపాసిటీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. దాన్నే మనం సింపుల్గా లంప్డ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఏం చెప్తుంది అంటే జనరల్గా మనకి ఈ హీట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచరు వేరీ అవుతుంది అనేది మనం తెలుసు. అది 2 కండిషన్స్లో అది వేరీ అవుతుంది. ఒకటి విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైం. సో టైము అలా ఉంచిన కొలది మనకి ఆ టెంపరేచర్ వేరీ అవుతుంది. ఓన్లీ మనం ట్రాన్సియంట్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే అన్స్టడీ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఈ అన్స్టడీ స్టేట్లో ఏమవుతుంది, టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది. అది 2 కండిషన్స్ వల్ల వేరీ అవుతుంది. ఒకటి విత్ రెస్పెక్ట్ టు టైం, రెండోది విత్ రెస్పెక్ట్ టు ది పొజిషన్. సో విత్ రెస్పెక్ట్ టు ది టైం ఇందాక మనం చూసాం. మరి విత్ రెస్పెక్ట్ టు ది పొజిషన్ ఏంటి అంటే, సపోజ్ మనం ఒక ఓవెన్లో ఒక మాంసాన్ని ఉంచాము. సో మాంసాన్ని ఉంచినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఆ మాంసం ఇన్సైడ్ తక్కువ టెంపరేచర్ ఉంటుంది, కొంచెం మీదకి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఓవెన్ కదా. సో బయట వచ్చేసరికి మనకి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఓవెన్లో ఈ మాంసం ఉంది కాబట్టి ఆ ఓవెన్ యొక్క టెంపరేచర్ ఫస్ట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, తర్వాత అలా లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే దాని యొక్క పొజిషన్ వల్ల, ఆ ఎలిమెంట్ వల్ల పొజిషన్ వల్ల దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ట్రాన్సియంట్ హీట్ ట్రాన్స్ఫర్లో ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది టైం, విత్ రెస్పెక్ట్ టు ది పొజిషన్.
కొన్ని స్పెషల్ కేసెస్లో అది ఓన్లీ టైంతో మాత్రమే వేరీ అవుతుంది, పొజిషన్తో మాత్రం వేరీ అవ్వదు. ఓకే, సో టెంపరేచర్ అనేది మీడియం చేంజ్ యూనిఫామ్గా విత్ ఇన్ టైం ఉంటే, అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా స్పెషల్ కేసు, ఆ టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది ఓన్లీ విత్ టైం, నాట్ విత్ పొజిషన్. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే లంప్డ్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ఓవెన్లో ఒక కాపర్ బాల్ ఉంది. ఈ కాపర్ బాల్ ఓవెన్లో 70 degrees ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గర, పొజిషన్ దగ్గర చూసుకున్నా సరే, ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, అది మొత్తం కూడా 70 degrees ఉంది. ఓకే, అది మనం బయటికి తెచ్చినట్లయితే సో దాని యొక్క టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది. అయినా సరే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఒకే టెంపరేచర్ ఉంటుంది ఈ కాపర్ బాల్లో. దీన్ని మనం లంప్డ్ సిస్టమ్ అన్నాం. ఓకే, సో అదే మనం ఈ చికెన్ పీస్ కానీ లేదా ఆ మాంసాన్ని బయటికి తీసినప్పుడు దాని యొక్క టెంపరేచరు ఒక్కో పాయింట్ దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఇది నాట్ లంప్డ్ అని పిలుస్తారు. ఓకే, కన్సిడర్ ఏ స్మాల్ హాట్ కాపర్ బాల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్ ఓవెన్. ఒక ఓవెన్లోకి బయటకు వచ్చినప్పుడు ద టెంపరేచర్ ఆఫ్ కాపర్ బాల్ చేంజ్ విత్ టైం. సో ఆ కాపర్ బాల్ 70 degrees ఉన్నది కాస్త కొంత టైంకి ఓవెన్ అవుట్ ఉంది కాబట్టి, బయట ఉంది కాబట్టి దాని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. బట్ ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ది పొజిషన్. సో అది ఆ కాపర్ బాల్ ఏ పాయింట్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా సరే సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, దస్ ద టీ ఆఫ్ ది బాల్ రిమైన్స్ నియర్లీ యూనిఫామ్ ఎట్ ఆల్ టైమ్స్. సో ఈ బాల్ యొక్క టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా యూనిఫామ్గానే ఉంది. ఏ టైంలో అయినా సరే, ఓవెన్లో ఉన్నా, ఓవెన్ బయటనున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే అది కాన్స్టెంట్గానే ఉంది. ఓకే, సో టెంపరేచర్ అయితే డిఫరెంట్గా లేదు, డిఫరెంట్ పొజిషన్లో. సో ఇది లంప్డ్ సిస్టమ్ గురించి. అండ్ ఇప్పుడు దీని యొక్క ఆ ఈక్వేషను, ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఇప్పుడు డెరైవ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఈ లంప్డ్ సిస్టమ్ అనాలిసిస్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఎలిమెంట్ తీసుకున్నాము. ఓకే, సో ఆ ఎలిమెంట్ని మనం ఏం చేసాము, ఫస్ట్ దాన్ని ఏం చేసాము అంటే హీట్ చేసాము. ఓకే, హీటింగ్ అనేది ఇచ్చాము. హీటింగ్ అనేది ఇచ్చాం కదా. ఈ హీటింగ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే ఆ బిల్లెట్ని, అంటే జస్ట్ ఒక ఐటెంని, ఈ బిల్లెట్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఒక వాటర్లో క్వించ్ చేస్తున్నాము. ఓకే, సో ఒక బాత్లో క్వించ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క హీట్ అనేది బయటికి పోతుంది. సో మనం ఇనిషియల్గా హీట్ అనేది దీనికి ఇచ్చాము అండ్ ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోయింది కదా. మనం ఎందులో అయినా సరే క్వించింగ్ చేస్తే అది వెంటనే కూల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా అయినప్పుడు ఈ సిస్టమ్ యొక్క డెరివేషన్ ఎలా వస్తుంది, ఆ టెంపరేచర్ యొక్క డెరివేషన్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆ స్మాల్ టైంకి, అంటే మనం క్వించింగ్ చేసే టైంకి ఇందులో ఉన్న ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఓకే, ఇక్కడ కన్సిడరింగ్ ది కూలింగ్ ఆఫ్ స్మాల్ బిల్లెట్, ఈ చిన్న బిల్లెట్ని మనం దాని యొక్క కూలింగ్ ఎలా చేస్తున్నాము, క్వించింగ్ బాత్లో చేస్తున్నాము. విచ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఫర్నెస్ నుంచి మనం రిమూవ్ చేసింది ఒక క్వించింగ్ బాత్లో మనం దాన్ని కూల్ చేస్తున్నాము. ఎనర్జీ బ్యాలెన్స్ ఫర్ ది బిల్లెట్ ఓవర్ స్మాల్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ డిటి. అంటే ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఇన్సైడ్ ది బిల్లెట్ ఏదైతే ఉందో అది ఎంత టైంలో మనం తీసుకుంటున్నాము అంటే దాని యొక్క టైము డిటి. వెన్ టెంపరేచర్ గ్రేడియంట్ విత్ ఇన్ ది సాలిడ్ ఈజ్ నెగ్లెక్ట్. సో ఈ బిల్లెట్లో ఉన్న ఆ టెంపరేచర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది నెగ్లెక్ట్ చేయబడుతుంది. అయితే చేంజ్ ఇన్ ది ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది బిల్లెట్ టు ది క్వించ్డ్ బాత్ ఇన్ ది డిటి. అంటే మనం ఎప్పుడైతే ఈ బిల్లెట్ని తీసుకొని
డైరెక్ట్గా దానిలో క్వించ్ చేసామో అప్పుడు దాని యొక్క ఇంటర్నల్గా చేంజ్ అవుతుంది టెంపరేచర్, ఎనర్జీ. అండ్ అది కూడా ఎంత టైంలో? డిటి టైంలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం థియరీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఏంటి అంటే ఈ ఫార్ములా. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకుంటే ఈ అనాలిసిస్, ఈ డెరివేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో రో వి సిడి టీ అంటే దీని మొత్తాన్ని కలిపి చదవాలి. సో రో వి సి డిటి, ఇది క్యాపిటల్ టీ, ఈక్వల్ టు హెచ్ఏ ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ డిటి, ఇది స్మాల్ టీ. ఓకే, ఇది టెంపరేచరు, ఇది టైము. ఇందులో మనం చూసుకున్నట్లయితే రో అంటే డెన్సిటీ ఆఫ్ బిల్లెట్ ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్, ఈ బిల్లెట్ యొక్క డెన్సిటీ. అండ్ వి అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ బిల్లెట్. అండ్ సి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బిల్లెట్. అంతా కూడా దీని గురించే మనం చెప్తున్నాము. టీ అంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ బిల్లెట్, ఈ టెంపరేచర్ దీని బిల్లెట్ యొక్క యావరేజ్ టెంపరేచర్. టీ ఇన్ఫినిటీ అంటే సరౌండింగ్ టెంపరేచర్, ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్. అంటే మనం క్వించింగ్ చేస్తున్నాం కదా, అంటే వాటర్లో కానీ ఫ్లూయిడ్లో కానీ దీన్ని క్వించ్ చేస్తున్నాం కదా, దాని యొక్క టెంపరేచర్. అండ్ హెచ్ ఈక్వల్ టు యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కోఎఫిషియంట్. సో హెచ్ అనేది యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. అండ్ ఏరియా అనేది ఏ అనేది సర్ఫేస్ ఏరియా ఆఫ్ బిల్లెట్, ఈ బిల్లెట్ యొక్క సర్ఫేస్ ఏరియా. అండ్ డిటి అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ కెల్విన్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దీని యొక్క టెంపరేచర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఎంత చేంజ్ అయింది దాని యొక్క టెంపరేచరు? డిటి, క్యాపిటల్ టీ, ఇన్ కెల్విన్ డ్యూరింగ్ ఇంటర్వెల్ ఆఫ్ డిటి. ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎంత టైంలో అయ్యింది? సో అది డిటి. సో ఇక్కడికి మనం ఈ ఈక్వేషన్లో ఉన్న, ఈ ఫార్ములాలో ఉన్న ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే జనరల్గా ఇది హీట్ లూజ్ అవుతుంది. సో అందుకోసమే మనం నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ టీ మైనస్ టీ ఇన్ఫినిటీని ఇటువైపు తీసుకెళ్ళి దీన్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే డిటి బై టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు హెచ్ఏ ఇలాగే ఉంటుంది బై రో వి సి ఇంటూ డిటి. సేమ్ అంతే కదా, ఇది ఇటువైపు తీసుకెళ్ళాము, ఇవి ఇటువైపు తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. ఎందుకు అంటే ఈ క్యాపిటల్ టీ అంటే మనం చెప్పుకున్నాము దాని యొక్క టోటల్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పి. సో టీ అనేది దాని యొక్క టెంపరేచరు, టీ ఇన్ఫినిటీ అనేది దాని యొక్క ఫ్లూయిడ్ టెంపరేచర్ బై టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు హెచ్ఏ బై రో సి వి ఇంటూ డిటి. సేమ్ అలాగే రాసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనకేంటి అంటే జనరల్గా మనం ఇందులో దాని యొక్క టెంపరేచరు ఉన్నప్పుడు ఆ బిల్లెట్ టెంపరేచరు ఇనిషియల్గా టీ అయి ఉందనుకుందాం. ఓకే, సో అది ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 అంటే టైము 0 ఉన్నప్పుడు ఈ బిల్లెట్ యొక్క టెంపరేచరు టీఏ. అండ్ ఆ టెంపరేచరు టీ అయింది, సమ్ ఎక్స్ అయింది, అంటే కొంత టైం అయిన తర్వాత ఈ టెంపరేచర్ అనేది టీకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇనిషియల్గా ఉన్నది టీకి డిక్రీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు ది టైం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ని మనం ఈ 0 అండ్ టీ ఈ లిమిట్స్తో మనం ఏం చేస్తాము అంటే మనం ఇంటిగ్రేషన్ చేద్దాము. సో ఇప్పుడు మనం చేసినట్లయితే 0 టు టీ, సేమ్ ఎక్స్ప్రెషన్ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ బై టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0 టు టీ మైనస్ హెచ్ఏ రో సి
వి ఇంటూ డిటి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే లాగ్ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ T0. సేమ్ దీన్నే మనం ఇలా రాసుకున్నాము. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఇక్కడ డి అనేది పోతుంది. సో ఇప్పుడు మైనస్ హెచ్ఏ రో సివి. ఓకే, సో ఇక్కడ మైనస్ ఎందుకు మనం పెట్టాము అంటే మనం చెప్పుకున్నాం కదా, నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం ఈ నెగిటివ్ అనేది ఇందులో ఉన్న బిల్లెట్లో ఉన్న టెంపరేచర్ పోతుంది కాబట్టి అందుకే నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్ఏ మైనస్ హెచ్ఏ బై రో సివి వచ్చింది. ఓకే, అండ్ ఈ డి పోయింది కాబట్టి ఇంటిగ్రేషన్లో మనకి ఇది టీ వచ్చింది. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే లాగ్ ఈ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. ఓకే, దీని యొక్క ఇనిషియల్గా అండ్ లాగ్ ఈ టీఐ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇది ఎందుకు వచ్చింది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇనిషియల్ టెంపరేచర్ మైనస్ దాని యొక్క ఫ్లూయిడ్ టెంపరేచర్. ఇదేంటి, దాని యొక్క ఫైనల్ టెంపరేచర్ మైనస్ దాని యొక్క ఫ్లూయిడ్ టెంపరేచర్. జస్ట్ మనం ఈ రెండు కూడా దాని యొక్క లిమిట్స్ అప్లై చేస్తే ఇలా వస్తుంది మనకి. ఓకే, ఈక్వల్ టు ఇది మాత్రం సేమ్ అలా ఉంటుంది, మైనస్ హెచ్ఏ రో సివి ఇంటూ టీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం లాగ్ ఈ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ బై టీఏ మైనస్ టీ ఇన్ఫినిటీ. దీన్నే మనం సింపుల్గా ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఓకే, లాగ్ ఈ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ బై టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు మైనస్ హెచ్ఏ, ఇది సేమ్ అలాగే ఉంటుంది, హెచ్ఏ బై రో సివి ఇంటూ టీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి, టెంపరేచర్ కావాలి కదా విత్ రెస్పెక్ట్ టు ది టైం. సో ఫైనల్గా టీ మైనస్ టీ ఇన్ఫినిటీ బై టీఏ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు దీన్ని మనం ఇటువైపు పంపించినట్లయితే ఓకే, ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆఫ్ మైనస్ హెచ్ఏ బై రో సివి ఇంటూ టీ. సో మనం ఈ లాగిన్ ఇటువైపు పంపించినట్లయితే అదే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. సో ఇది మనకి దాని యొక్క లంప్డ్ సిస్టమ్ యొక్క ఎనాలిసిస్. ఓకే, దాని యొక్క ఫార్ములా. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ సాలిడ్స్. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాము జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ సాలిడ్స్. having infinite థర్మల్ కండక్టివిటీ. జస్ట్ ఇది రాయకపోయినా పర్లేదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. థర్మల్ కండక్టివిటీ. ఓకే, సో ఇది లంప్డ్ సిస్టమ్ యొక్క మనకి ఆ ఎక్స్ప్రెషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.